या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगदृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तावनोमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఏప్రిల్ నెల 2026 ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనలు కానీ అబోధ కల్పనలు కానీ ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది గోచార ఫలితాలు మాత్రమే. దీని మీద మీ జాతకాన్ని ఎవరి జాతకాన్ని కూడా గోచారం నిర్దేశించజాలదు. కొంతవరకు ఇండికేట్ చేస్తుంది, తెలియజేస్తుంది అంతవరకే. అది ఎంతవరకు అంటే 10 నుంచి 15% మాత్రమే. అది నిష్ణాతులైన వారు చెబితే. మిగతాదంతా కూడా మన వ్యక్తిగత జాతకము. ఎవరి వ్యక్తిగత జాతకం, ఏ డేట్లో పుట్టారు, ఏ టైంలో పుట్టారు, ఏ ఊరిలో పుట్టారు అనేటటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. అది 100% ఇది ఒక 15 వేసుకోండి. 75, 80, 90 ఇంకా 100కి 100 పాళ్ళు కావాలంటే బ్రహ్మదేవుడు తప్పితే మరి ఎవ్వరు కూడా దాన్ని కరెక్ట్గా చెప్పలేరు. కాబట్టి దీని గురించి ఊరికే కంగారు పడిపోక్కర్లేదు. 4 గ్రహాలు ఎక్కువగా ఉన్నాయని సంతోషపడవలసిన పని లేదు. అందుచేత ఇంకోటి ఏంటంటే నేను ఇందులో మిమ్మల్ని భయపెట్టేసి ఏదో చేసేయాలి, జపాలు పెట్టేయాలి అనే అటువంటి ఏవో ఆలోచనలు కానీ దుష్టాలోచనలు కానీ లేదు. భయ మిమ్మల్ని సంతోష పెట్టడం కోసం, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం, మీకేదో ఒక లేడీ వచ్చేస్తుందో నాది గ్యారంటీ రాసి పెట్టుకో, ఇలాంటి మాటలు ఎక్కడా శాస్త్రంలో ఏ శాస్త్రకారుడు చెప్పలేదు. నేను చెప్పను. మీరు అది చెప్పేవారు చెప్తారు. వారికి ఎక్కడో ఏదో ఆధారం ఉండి ఉండొచ్చు అని అనుకుంటాను. అయితే మా దగ్గర అయితే అది లేదు. నాకు తెలిసినంత వరకు లేదు ఎక్కడా కూడా. ఒకవేళ ఉందేమో తెలియదు పూర్తిగా. 100కి 100 పాళ్ళు పూర్తిగా 199% నాకు తెలిసినంత వరకు ఎక్కడా ఏ విధమైనటువంటి ఈ గ్యారంటీలు రాసి పెట్టుకోవడాలు ఏమీ లేవు. అందుచేత శాస్త్రం ఎంతవరకు జరిగిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. వృషభ రాశి వారికి ఏప్రిల్ నెల 2026 గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వృషభ రాశి వారికి శుక్రుడు 19వ తారీఖు వరకు వ్యయ స్థానంలోను అంటే మేషంలోను, తదుపరి అక్కడి నుంచి బయలుదేరి జన్మ రాశి అయినటువంటి వృషభంలోకి వస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి 20వ తారీఖు నుంచి నెలాఖరు వరకు మొత్తం అంతా ఇక్కడే ఉంటారు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విశేషం ఏంటంటే వ్యయ స్థానంలో జన్మస్థానంలోను ఏ ఒక్క గ్రహము శుక్రుడు తప్ప, ఈ మన జ్యోతిష మిత్రులు కూడా చాలా మందికి ఉపయోగపడేటటువంటి విషయం, వ్యయస్థానంలో కానీ జన్మస్థానంలో కానీ గోచార రీత్యా ఉపయోగపడేటటువంటి ఉపకారం చేసేటటువంటి ఏకైక గ్రహం శుక్రగ్రహమే. కాబట్టి ఇక్కడ వ్యయంలో 19వ తారీఖు ఉంటున్నారు, తదుపరి 20వ స్థానంలోకి వస్తున్నారు. కాబట్టి ఇక్కడ మీకు మంచి సుఫలితాలే మొత్తం నెలంతా ఇస్తూ ఉన్నారు. వ్యయంలో ఉన్నప్పుడు కూడా ధనలాభం అవన్నీ చూపిస్తూ ఉంటాడు. అలాగే ద్వితీయ స్థానంలోకి జన్మంలోకి వచ్చిన తర్వాత మంచి ఆలోచన, మంచి ప్రవర్తన ఇట్లాంటివన్నీ కూడా మనకి కారకుడవుతూ ఉన్నాడు శుక్ర భగవానుడు. శుక్ర భగవానుడు అనుకూలంగా ఉన్న వారికి ఏంటంటే ఈ సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే ఇక్కడ మీకు 2 స్థానాల్లోనూ కూడా ధనాన్ని మంచి ప్రవర్తన చూపిస్తున్నాడు. కాబట్టి వీళ్ళు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి కూడా వెనక ఆడవలసినటువంటి పని లేదు. ఈ విధమైన ఫలితాన్ని శుక్ర భగవానుడు ఇస్తున్నాడు. ఇకపోతే ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. ఈ ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం చాలా మంచి ఫలితాలని ఇస్తాడు. గురువు అంటే మీకు 2వ స్థానంలో ఉన్న కారణంగా దాన్ని ధనస్థానం అంటారు. ధనానికి లోటు లేకుండా చూస్తాడు. అట్లాగే మాట తీరు బాగుంటుంది. కంటి వ్యాధులు ఏదైనా ఉన్నవారికి అది ఉపశమనించేటటువంటి ప్రయత్నం ఉంటుంది. అట్లాగే 2వ స్థానంలో ఉన్నారు కాబట్టి కుటుంబంలో అంతా కూడా ఆహ్లాదకరమైనటువంటి పిల్లా జల్లలతో ఆహ్లాదంగా గడిపేటటువంటి ఒక మహద్భాగ్యం కలుగుతూ ఉంటుంది ద్వితీయ స్థానంలో గురువు ఉండటం వల్ల. ఈ విధమైన ఫలితాలు గురువు ఇస్తున్నాడు. అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న దానిలో రవి ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా శుక్రుడు అనుకూలుడు, గురువు అనుకూలుడు. ఇకపోతే 4వ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. చతుర్థ స్థానం, దీని సుఖస్థానం అని కూడా అంటారు. సుఖస్థానంలో ఈ కేతు గ్రహం ఉండటం శుభ ఫలితములను ఇవ్వజాలడు. కాబట్టి ఇక్కడ మనకి విద్య విషయంలోను, గృహాల విషయంలోను, ఇంటి భూమి ప్రాపర్టీస్ ఇట్లాంటి వాటికి సంబంధించిన వాటిలోను,
వాహనం విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కొనాలన్నా కొనలేకపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అమ్మాలన్నా అమ్మలేనటువంటి పరిస్థితి ఉంటుంది. మన స్వభావం కూడా ఒక రకంగా తయారవుతూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకి వాహనాలు కొత్తవి కావచ్చు, పాతవి కొని రిపేర్ చేసి అమ్మేవాళ్ళకి కావచ్చు, వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులే కేతువు కల్పిస్తూ ఉన్నాడు. ఈ విధమైన పరిస్థితి అంతా 4వ స్థానంలో కేతు వల్ల కలుగుతూ ఉన్నది. ఇకపోతే దశమ స్థానంలో రాహువు నెలంతా, బుధుడు ఒక 9 రోజులు, అలాగే కుజుడు ఒక 2 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ రాహు నెలంతా ఉంటాడని మనం చెప్పుకున్నాం కదండి. దశమ స్థానంలో ఉండటం వల్ల ఈ చేసేటటువంటి వృత్తిలో సడన్ గా హైక్ బాగా పైకి వెళ్ళడం జరుగుతుంది. మళ్ళీ వెంటనే పడిపోవడం జరుగుతూ ఉంటుంది మర్నాడే. కారణం ఏంటంటే కారణం ఏమీ ప్రత్యేకంగా కారణం కనుగోవడం కష్టం. అయితే ఆయన యొక్క ప్రభావం వల్ల అలా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే బుధుడు మీకు 10వ స్థానంలో ఉన్నాడు కాబట్టి వృత్తి కారకుడు కాబట్టి ఆయన 9 రోజుల పాటు దశమ స్థానంలో నుండి వృత్తిపరమైన అభివృద్ధిని మీకు అందిస్తారు. ఇక తర్వాత ఆ 9 రోజుల తర్వాత ఆయన కూడా సంక్రమణం చెంది మీకు మీనంలోనికి అంటే ఏకాదశ స్థానంలోనికి వస్తున్నారు. కాబట్టి అక్కడ ఆయన కూడా మీకు దశమ స్థానంలోను, ఏకాదశ స్థానంలోను కూడా పూర్తి శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నారు బుధుడు. కాబట్టి ఇది చాలా మనకు అనుకూలమైనటువంటి ధన విషయంలో ఏ మాత్రము లోటు రాకుండా ఆయన కూడా చూస్తూ ఉంటారు. ఇకపోతే కుజుడు దశమ స్థానంలో 2 రోజులు ఉంటారు. ఆ 2 రోజులు శుభ ఫలితాలు అయితే ఇవ్వడు కానీ అక్కడి నుంచి ఆయన కూడా సంక్రమణం చెంది మిగతా నెలంతా 31 రోజుల్లో 2 రోజులు తీసేస్తే 29 రోజుల పాటు ఆయన కూడా ఏకాదశ స్థానంలో చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ వృషభ రాశి వారికి దశమ స్థానంలో రాహువు, బుధ, కుజుడు 2 రోజులు ఉన్నారు. వీరు బుధుడు ఒకడు అనుకూలిస్తాడు. మిగతా రాహు, కుజుడు మాత్రం అనుకూలించరు. ఇక ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తారు. లాభస్థానం అంటారు దీన్ని. ఎక్కడ రవి 14 రోజులు ఉంటారు. అలాగే కుజుడు నెలంతా ఒక 2 రోజులు తీసేస్తే బుధుడంతా కూడా నెలంతా అక్కడే ఉంటారు. కాబట్టి ఈ ఏకాదశ స్థానంలో ఉన్న 4 గ్రహాలు కూడా మీకు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇక ఈ రవి 14 రోజుల తర్వాత వ్యయ స్థానంలో ప్రవేశిస్తున్నారు. అక్కడ వ్యయ స్థానంలో మాత్రం ఆయన కొంచెం ఇబ్బందికరమైన అనవసరమైన ఖర్చులు పెట్టిస్తాడు. అలాగే కొంతమందికి మనోవిచారం, కొంతమందికి కారాగార శిక్ష పడే అవకాశం ఉంటుంది. మొత్తంగా చెప్పాలి అన్నట్టయితే ఈ రాశి వారికి శుభుడు పూర్తి నెలంతా శుభుడండి. గురువు పూర్తిగా శుభుడండి. ఇక ఏకాదశి స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు, రవి ఒక 14 రోజులు, కుజుడు ఇంచుమించుగా నెల రోజులు, బుధుడు నెలంతా మీకు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలే ఇస్తూ ఉన్నారు. కాబట్టి వీరికి అక్కడ 4 గ్రహాలు 6 గ్రహాల యొక్క అనుగ్రహం ఇక్కడ గోచరిస్తూ ఉన్నది. కాబట్టి వీరు చాలా శుభప్రదమైనటువంటి నెలగా వీరు చెప్పుకోవచ్చు. వీరు ఏ పని ప్రారంభించినా దిగ్విజయంగా గోచార రీత్యా మాత్రం మిగతాది వ్యక్తిగతంగా చూసుకోవాల్సి ఉంటుంది. గోచార రీత్యా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు వీరికి కలుగుతూ ఉన్నాయి వృషభ రాశి వారికి. అందులో సందేహం లేదు. కానీ కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటాయి, ఉండి తీరతాయి కూడా. సాక్షాత్తు భగవంతుడే మానవుడిగా పుట్టితే కూడా కొన్ని ఇబ్బందులు పడక తప్పదు. కాబట్టి ఆ ప్రతికూలంగా ఉన్న వాటికి మనం చేసుకునేటటువంటి ఆ నవగ్రహ శ్లోకాలు చదువుకోండి. తప్పకుండా మీకు వాటి యొక్క దుష్ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. శుభం భూయా. మీనరాశి వారికి ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జన్మంలోనే శని భగవాన్ యొక్క సంచారం అంటే ఇది ఏనాటి శని తనుభావం ఉంటారు కాబట్టి శరీరానికి అనారోగ్యాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. తన ఆలోచన ధోరణి కూడా కొంచెం చెడు వైపు లాగే అవకాశం ఉంటుంది. రవి భగవానుడు 14 వరకు జన్మంలోనే ఉంటున్నారు. జన్మంలో రవి భగవానుడు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడు. తదుపరి 2వ స్థానంలోకి వెళ్ళి అక్కడ కూడా ఆయన శుభ ఫలితాలు ఇచ్చేటటువంటిది ఏం లేదు. ధనానికి వాకుకి కుటుంబంలో నేత్ర వ్యాధులు ఉన్న వారికి ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తాడు. అలాగే కుజుడు నెలంతా జన్మంలో ఉన్నాడు. ఈయన వల్ల మాటలో మహాదురుస్థానం వస్తుంది. శరీరానికి గాయాలు అయ్యే అవకాశం ఉండొచ్చు. డ్రైవింగ్లో కావచ్చు, మెట్లు జారి పడడం కావచ్చు, ఏదైనా కావచ్చు. కొంచెం గాయాలు పడేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. బుధుడు నెలంతా కూడా సుమారుగా అంటే 10వ తారీఖు నుంచి నెలంతా కూడా బుధుడు ఇక్కడ సంచారం చేస్తున్నారు. ఇక్కడ జన్మంలో బుధుడు కూడా అనుకూలమైన ఫలితాలు అంటే మొత్తం 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది. 4 గ్రహాలు కూడా ప్రతికూలమైన ఫలితాలు ఇస్తున్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మెట్లు దిగేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు, రోడ్డు దాటేటప్పుడు, రోడ్డు మీద నడిచేటప్పుడు, ట్రాఫిక్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇంకా ద్వితీయ స్థానంలో
శుక్రుడు 19వ తారీఖు వరకు, తదుపరి తృతీయ స్థానంలో 20 నుంచి నెలాఖరు వరకు. ఈయన మాత్రం ద్వితీయ, తృతీయ స్థానాల్లో 2 చోట్ల కూడా సుఫలితాలే ఇస్తాడు. కాస్త ధనానికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగాను, కుటుంబంలో ఆహ్లాదాన్ని కలిగించడానికి శుక్రుడు ప్రయత్నిస్తాడు ద్వితీయ స్థానంలో. తృతీయ స్థానంలోకి వెళ్ళాక అందరి యొక్క సహాయ సహకారాలు అందరి ద్వారా మనకు బాగుంటుంది. అలాగే ఇక చతుర్థంలో గురువు సంచారం. చతుర్థంలో గురువు గోచార రీత్యా యోగించ జాలడు. కాబట్టి అక్కడ విద్య, భూమి, ఈ గృహము, వాహనము, స్వభావం ఇలాంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, వాహన విక్రయదారులకి అంత అనుకూలమైన కాలం కాదు. ఇకపోతే 6వ స్థానంలో కేతు గ్రహం ఒక సంచారం చేస్తున్నారు. ఈ కేతు 6వ స్థానంలో ఉండటం అనేది చాలా శుభ ఫలితాలు ఇస్తుంది. ఆరోగ్యాన్ని బాగుండేలా చూస్తాడు. అప్పులు మనకేమైనా ఉన్నట్టయితే తీర్చే విధానం ఏర్పడి మనకి చూపిస్తాడు. లేదా అప్పు కోసం ప్రయత్నిస్తున్నామా, అప్పు పుట్టే విధంగా మనకు సహకరిస్తాడు. ఆ తీసుకున్న అప్పుని సక్రమంగా ఉపయోగించుకుని మన అవసరాలు తీర్చుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి కాలంగా కేతు మనకి సహకరిస్తాడు ఈ నెల రోజులు కూడా. ఎవరికి? మీనరాశి వారికి. కాబట్టి మీరు మొత్తంగా మనం చెప్పుకోవాలంటే వీరికి అనుకూలమైనటువంటి ఇంకా రాహువు వ్యయ స్థానంలో ఉన్నారు. బుధుడు 9వ తారీఖు వరకు, కుజుడు 2 ఈ 3 గ్రహాలు కూడా వ్యయ స్థానంలో ఉన్నవి. అన్నీ కూడా మనకు కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి ధన వ్యయము, ధన నష్టము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. శత్రు భయము, కొంతమంది కారాగార శిక్షలు పడటం, ఈ విధమైన పరిస్థితి. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే మీనరాశి వారికి ఉపయోగపడే గ్రహం ఏంటంటే, ఒక్క శుక్రుడు పూర్తిగా అనుకూలుడు, కేతువు ఒకడు అనుకూలుడు. అంతేనండి. ఈ 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. తక్కినవన్నీ ప్రతికూలంగానే ఉన్నాయి కాబట్టి వీరు తప్పకుండా చేసు నవగ్రహ చేసుకోవటము. వీలుంటే కనీసం 9 రోజులైనా, 41 రోజులు పెద్ద కాలం అక్కర్లేదు. ఎందుకంటే నెలలోనే 41 రోజులు లేవు. మండల కాలం లేదు కాబట్టి నెలంటేనే 30, 31, ఫిబ్రవరి లాంటిదైతే 28 రోజులు, 29 రోజులు వస్తుంది. కాబట్టి కనీసం 9 గ్రహాలకి 9 అనుకూలం మనం లెక్క పెట్టుకున్నా, ఒక రెగ్యులర్‌గా కాస్త ఏదో టైంలో మీకు వీలు చిక్కినప్పుడు పొద్దున కావచ్చు, సాయంత్రం కావచ్చు, శుభ్రంగా గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేసి మీ కష్టాన్ని ఆ నవగ్రహాలు వివరించుకొని తదుపరి గుడిలో ప్రధాన దైవం ఎవరైతే ఉన్నారో ఆ దేవుడికి ప్రార్థించండి. ప్రార్థించినట్టయితే మీ యొక్క మీ మీద ఆ గ్రహాల యొక్క దుష్ట ప్రభావం అంతా కూడా తగ్గుతుంది. కొంచెం నెలంతా కూడా ఆనందమయంగా జరిగే అవకాశం ఉంటుంది. శుభం భూయాలు.